హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ఆంధ్ర ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. సో ఆంధ్రలో రాజకీయాలు చాలా వేడిగానే వ్యవహరిస్తున్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నుంచి దగ్గరగా 70-80 సీట్లు మార్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక సర్వేలో నుంచి బయటకొచ్చింది. అన్నప్పటికే చాలా సర్వేలు కూడా ఏ పార్టీ గెలుస్తుందో కూడా చెప్పింది. అండ్ టీడీపీ, జనసేన ఈసారి పొత్తులతో పోటీ చేస్తుంది. గతంలో 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేసి విజయాన్ని కైవసం చేసుకున్నాయి. మరి ఈసారి బీజేపీ, టీడీపీ, జనసేనతో కలుస్తుందా లేదా వేచి చూడాల్సిందే. అయితే రీసెంట్గా చాణక్య స్ట్రాటజీస్ ఒక సర్వేని తీసుకొచ్చింది ఏపీ రాజకీయాల గురించి. సో ఈ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక పార్టీ దగ్గరగా 128 నుంచి 135 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉంది. మరి ఆ పార్టీ ఏంటి, ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎక్కడెక్కడ వస్తాయో ఒకసారి పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో వైసీపీ వర్సెస్ విపక్షాలు పోరు తప్పదని తేలిపోయింది. 5 ఏళ్ల వైసీపీ పాలనకు ప్రజలు ఇవ్వబోతున్న తీర్పులో ఈసారి ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓడిపోబోతున్నారు, జిల్లాలో పరిస్థితి ఎలా ఉందన్న అంశాలపై ప్రజా అభిప్రాయంతో చాణక్య స్ట్రాటజీస్ అనే సంస్థ తాజాగా సర్వే రిపోర్ట్ వెల్లడించింది. దీని ఫలితాలు ఏపీలో టీడీపీ, జనసేన కూటమి వల్ల భారీ ప్రయోజనం ఉండబోతున్నట్లు తేల్చాయి. రాష్ట్రంలో 175 సీట్లపై గత కొన్ని రోజులుగా తాము చేసిన సర్వే ఫలితాల్ని చాణక్య స్ట్రాటజీస్ ఇవాళ వెల్లడించింది. ఇందులో టీడీపీ, జనసేన కూటమి ఏకంగా 115 నుంచి 128 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తేలింది. అధికార పార్టీ వైసీపీ కేవలం 42 నుంచి 55 సీట్లు మాత్రమే గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తంగా 18 సీట్లలోనే హోరాహోరీ పోరు ఉన్నట్లు ఈ సర్వే ఫలితాలు వెల్లడించాయి. అయితే రాష్ట్రంలో ఈ 3 పార్టీలు కాకుండా ఇతరులకు 4 నుంచి 7 సీట్లు దక్కే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఈ సర్వే ప్రకారం ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకుంటే శ్రీకాకుళంలో 10 సీట్లకు టీడీపీ, జనసేన కూటమికి 8, వైసీపీకి 2 సీట్లు రానున్నాయి. విజయనగరంలోని 9 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 4, వైసీపీకి 4 సీట్లు వస్తుండగా ఓ సీటులో హోరాహోరీ పోరు ఉంది. విశాఖపట్నం జిల్లాలోని 15 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 11 సీట్లు, వైసీపీకి 2 సీట్లు వస్తున్నాయి. మరో 2 సీట్లో హోరాహోరీ ఉంటుందని తేల్చింది. తూర్పుగోదావరిలో 19 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 16 సీట్లు, వైసీపీకి 2 సీట్లు, ఓ సీటులో హోరాహోరీ ఉంటుందని తెలిపింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 12, వైసీపీకి 2 సీట్లు, ఓ సీటులో గట్టి పోటీ ఉండబోతుందని చెప్తోంది. అయితే ఆ ఒక్క సీటు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. భీమవరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. అక్కడ గట్టి పోటీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అయితే కృష్ణా జిల్లాలో 16 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 12, వైసీపీకి 2, మరో 2 సీట్లలో గట్టి పోటీ ఉంటుంది. గుంటూరు జిల్లాలో 17 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 12, వైసీపీకి 2, మరో 2 సీట్లలో గట్టి పోటీ ఉంది. ప్రకాశం జిల్లాలోని 12 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 8, వైసీపీకి 3, ఓ సీటులో హోరాహోరీ పోరు ఉండబోతుంది. నెల్లూరు జిల్లాలోని 10 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 6, వైసీపీకి 3, ఓ సీటులో గట్టి పోటీ ఉండబోతుంది. కడప జిల్లాలోని 10 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 4, వైసీపీకి 4, మరో 2 సీట్లలో హోరాహోరీ ఉంటుంది. కర్నూలు జిల్లాలోని 14 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 5, వైసీపీకి 7, మరో 2 సీట్లలో హోరాహోరీ ఉండబోతుంది. అనంతపురం జిల్లాలోని 14 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 10, వైసీపీకి 3 సీట్లు లభిస్తున్నాయి. మరో సీటులో గట్టి పోటీ ఉండబోతుంది. చిత్తూరు జిల్లాలోని 14 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 7, వైసీపీకి 5, మరో 2 సీట్లలో హోరాహోరీ పోరు నెలకొంది. పార్టీల వారీగా ఓట్ల శాతం చూసుకుంటే టీడీపీకి 43%, వైసీపీకి 41%, జనసేనకు 10%, ఇతరులకు 6% లభిస్తున్నాయి. రాష్ట్రంలో ఈసారి ఎన్నికల అంశాలుగా మారబోతున్న వాటిలో తెలంగాణ కాంగ్రెస్ గెలుపు, వైసీపీ నవరత్నాల ప్రభావం, రాష్ట్రంలో అభివృద్ధి లేమి, గత ప్రభుత్వాలకు వైసీపీ ప్రభుత్వానికి మధ్య తేడా, చంద్రబాబు అరెస్ట్, వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వాల మధ్య తేడా, కుల సమీకరణల టీడీపీ, జనసేన కూటమి ఏర్పాటు, గ్రామాల్లో నేతలపై పార్టీల ప్రభావం, దురాఘాతం, ఉద్యోగులకు జగన్ ఇచ్చిన హామీలు ఉన్నాయి. సో గైస్, చూసారు కదా, మొత్తానికి ఈసారి చాణక్య స్ట్రాటజీస్ చెప్పిన సర్వే ప్రకారం ఈసారి ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది జనసేన కూటమితో అని చెప్పేసి ఖచ్చితంగా తేల్చి చెప్పేసింది. అండ్ చూద్దాం ఏది గెలుస్తుంది, ఏది ఓడిపోతుంది, అండ్ మీరు ఎవరికి ఓటేస్తారు, ఎవరు గెలిస్తే బాగుంటుందనే విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.